నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి సెంటర్ నందు అయ్యప్ప గుడి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇలా చరిత్రలోనే 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటం తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు. 2 రోజుల పాటు ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులకు శాలువా, తీర్థ ప్రసాదాలతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కేవలం మొదటికే పొందవచ్చు. అందులో ఆయన ఏం చేశాడు? ఇప్పుడు యమవంతుడిగా ఉన్నాడు. ఆయన కోరిక తీర్చడానికి రాముడు కృష్ణుడు శమంతకమని ఇచ్చాడు తన కూతుర్ని. మా ఎప్పుడు సంఘం ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ దాదాపు 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా దూలిపేట నుంచి తయారు చేసి మా స్టేట్కి ఒక ఒకే విగ్రహం మాకు అందజేయడం జరిగింది. ఈ విగ్రహం కూడా దూలిపేట వాసులు అది పనిగా మేము పాకపోయినా కూడా మా మీద అభిమానంతో, నెల్లూరు మీద అభిమానంతో వాళ్ళు అది పనిగా మనుషులు పెట్టి వాళ్ళ ట్యాలీలు పెట్టి నెల్లూరు తీసుకొచ్చి భద్రంగా మాకు అప్పచెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి నెల్లూరు చరిత్రలో విగ్రహం ఒక మనిషి పోకుండా తీసుకొచ్చిన దాఖలు ఇదే అనుకుంటారు. మేము 11 రోజులు ఏ సంవత్సరమైనా 11 రోజులు మేము చేస్తున్నాము. ఏ రోజు తప్పేది నిత్య అన్నదానం, నిత్య ప్రసాదాలు ఏ రోజు తప్పింది. జనాభా ఎక్కువ సంఖ్యలో వచ్చే అయ్యప్ప సెంటర్కి మేము ప్రజలందరికీ నెల్లూరు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అడుగులు వచ్చేసి 28 అడుగులు విగ్రహం నెల్లూరులో మొట్టమొదటి నెల్లూరు జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఒకే ఒక విగ్రహం 28 అడుగుల విగ్రహం. ఇది అయ్యప్ప సెంటర్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వ సంకల్పకారైన గోత్రం చెప్పండి. కల్లేపాల గోత్రోద్భవస్య మధుసూదన్ రెడ్డి